హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూలై మాసంలో 17వ తేదీ బుధవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు ఈ రోజున అత్యధిక ఇబ్బందులు కలిగే సమయంగా చెప్పడం జరుగుతుంది. తులారాశి వారి జాతకులు ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అంతేకాకుండా మీ యొక్క నిర్ణయాల ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? ఈ రోజున విలువైన వస్తువులను, ధనాన్ని కూడా పోగొట్టుకోబోతున్నారు. అవును, మీరు వింది నిజమే. ఇలాగే జరుగుతుందంటున్నారు జ్యోతిష పండితులు. ఈ రోజున అత్యంత కీలకమైనటువంటి ధన నష్టం కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది. జీవితంలో ఇంతటి నష్టాన్ని ఎప్పుడూ కూడా చవి చూసి ఉండరు. తులారాశి జాతకులకు ఇంతటి అత్యధిక ఇబ్బందులు కలిగే రోజుగా ఇది చెప్పక తప్పదు. అయితే ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది? ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారు? అత్యధిక ధన నష్టం ఏ రూపంలో మిమ్మల్ని ముంచెత్తబోతుందో, ఏ ఇబ్బందులు మిమ్మల్ని మానసిక అశాంతి చెలరేగేలాగా చేయబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు ఈ రోజున ఏ విధమైనటువంటి కీలక నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అది ఎంత చిన్న నిర్ణయం అయినా కూడాను మీకు నెగటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున నరదిష్టి ప్రభావం మీ మీద అత్యధికంగా పని చేయబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడాను సంకటంగానే ఉంటుంది. మాట్లాడే ప్రతి మాట కూడాను ఎదుటి వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకని ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడాలి అనేది ఒక అవగాహనకు వచ్చాకే ఈ రోజున మాట్లాడండి. ఎవ్వరితో ఈ రోజున మాటామంతి చర్చా కార్యక్రమాన్ని అస్సలు పెట్టద్దు. చర్చా గోష్ఠులలో పాల్గొనవద్దు. ఇంటర్వ్యూలకు వెళ్లే తులారాశి వారి జాతకులకు ఈ రోజున అస్సలు బాగోలేదు. కావున మీరు వెళ్లవద్దనే చెప్పాలి. ఇంటర్వ్యూలే కాదండి, మరి ఏ ఇతర కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలి అన్న ఈ రోజున అస్సలు మీకు కలసి రాదు అని నొక్కి వక్కాణించి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఈ రోజున అస్సలు పూనుకోవద్దు. భాగస్వాములతో ఈ రోజున ఏ ఇతర సంబంధిత కార్యక్రమాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేయొద్దు. అలాగే ఏదైనా నిర్ణయం మీరు తీసుకోవాల్సిన కీలక పరిస్థితి వస్తే గనక నిర్ణయాలు తీసుకోవద్దు. అది ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదా పై అధికారులు లేకపోవడం రీత్యా మీరే సొంత నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైతే గనక ఈ రోజున దాదాపుగా పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయండి. అలా కాకుండా నిర్ణయాన్ని తీసుకుంటే గనక ఆ నిర్ణయం మిమ్మల్ని భవిష్యత్తులో ఎంతగానో బాధిస్తుంది. మీకు ఉన్న రెప్యుటేషన్ అనగా గౌరవం చెడిపోయే ప్రమాదం ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు ఒక్కసారిగా అధః పాతాళానికి తొక్కివేయబడతాయి. చాలా వరకు కూడాను మీ నిర్ణయాల రీత్యా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏ ఇతర రంగంలో అంటే చేనేత రంగం కానీ, స్టాక్ మార్కెట్ కానీ, లేకపోతే గనక చిన్న చిన్న చిరు వ్యాపారాలు నడుపుకుంటున్న
వారు కావచ్చు. ఈ యొక్క నిర్ణయాలు మీకు చాలా వరకు కూడాను ఎన్నో రకాలైనటువంటి పలు సంకటకర పరిస్థితులు కలగచేస్తాయి. ఆ పరిస్థితుల నుండి బయటపడడానికి మీకు చాలా వరకు కూడాను ఎక్కువ సమయమే పడుతుంది. సమయము పోవడమే కాదండి, నష్టం కూడా అంతే భారీ రీతిలో ఉంటుంది. దీనికి వేరే ఆల్టర్నేటివ్ నిర్ణయాలు ఏమైనా తీసుకోవచ్చా అంటే అస్సలు కుదరదండి. వేరే వ్యక్తి ప్రమేయాన్ని కూడా ఏ నిర్ణయాల్లో కూడా చొరబాటు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల యొక్క సలహా కూడా ఈ రోజున అస్సలు పని చెయ్యదు. కావున ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఈ రోజున అన్ని వ్యవహారాలకు కూడా దూరంగా ఉండడం చాలా వరకు కూడా మంచి కలగజేస్తుంది. శుభ కార్యక్రమాలకు వెళ్లవలసిన అవసరం వస్తే గనక మీరు వెళ్లడము, మీ పని మీరు చూసుకుని రావడమో ఇంతే చెయ్యాలి. లేకుండా అక్కడ మీరు కూర్చొని అందరితో కలగలసి మాట్లాడడమో లేదా ఏదైనా సరే వారు మాట్లాడుకుంటుంటే అనవసరపు ప్రమేయమో మీది ఉండడము అస్సలు తగదు. అంతేకాకుండా ఈ రోజున ఆన్లైన్ సంబంధిత లావాదేవీల్లో మీరు ధనాన్ని నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. లోన్ యాప్స్ రూపంలో కావచ్చు, మరి ఏ ఇతర కారణాల రీత్యా కూడా కావచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని అస్సలు చెయ్యొద్దు. మీరు ఈ రోజున ఈ సంబంధిత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండకపోతే గనక భారీ ధన నష్టం కలుగుతుంది. మీ జీవితమే పణంగా పెట్టాల్సి వస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. అలాగే ఈ రోజున వాహన సంబంధిత లావాదేవీల్లో కావచ్చు, లేకపోతే బంగారు సంబంధిత ఆభరణాల విషయంలో కూడా కావచ్చును అప్రమత్తంగా ఉండండి. లేకపోతే గనక మీ విలువైన వస్తువులను ఈ రోజున చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బయటికి వెళ్తే గనక వాహనాలు పార్కింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించండి. అలాగే బంగారం వేసుకుని శుభ కార్యక్రమాలకు వెళ్తే గనక ఆభరణాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ రోజున చోరీ భంగం మీకు కనిపిస్తుంది. చోరీ యత్నం జరుగుతుంది. విఫల యత్నం కాదండి, ఫలప్రదమైనటువంటి యత్నం జరుగుతుంది. కావున వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఒకటికి పలుమార్లు చూసుకోండి. పదే పదే చూసుకున్నా తప్పు లేదు. ఎందుకంటే మీ కష్టార్జితంతో కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు కావచ్చు, వస్తువుల విషయంలో కావచ్చు, ఈ రోజున చోరీ జరిగే అవకాశం ఉంది. కావున పదే పదే ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రోజు చాలా వరకు కూడాను దుర్లభమైన రోజుగా తులారాశి జాతకులకు చెప్పడం జరుగుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలితం మీ వద్దన ఏదైతే ఉందో ఆ యొక్క ప్రతిఫలితమైనటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు, విలువైన వస్తువులు కావచ్చు, లేదా మీ కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఈ రోజున చాలా వరకు కూడాను వాటికి భంగం కలిగే ప్రమాదం ఉంది. ఈ రోజు పరీక్ష సమయము. భగవంతుడు మిమ్మల్ని పరీక్ష పెట్టబోతున్నాడు. ఈ పరీక్షలో మీరు ఎంత ఓర్పు సహనంగా ఉంటే అంత మంచిది అని చెప్పడం జరుగుతుంది. మౌనం వహించండి, సంయమనం పాటించండి, ఒకటికి పలుమార్లు జాగ్రత్త వహించండి. ఎందుకులే ఉంటాయిలే, లేకపోతే గనక ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వైఖరి మాత్రం ఈ రోజున తులారాశి వారి జాతకులకు అస్సలు తగదు. కుటుంబ సభ్యుల మాటను కూడా ఈ రోజున పరిగణలోకి తీసుకోండి. సొంత పెత్తనాన్ని మానుకోండి. మీరు చేసే ప్రతి పని కూడా ఈ రోజున అత్యంత ఇబ్బందికర రోజుగా మీ జీవితాన్ని మార్చబోతుంది. కావున పదే పదే చెప్పినా ఇదే మాటండి, జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్తే గనక వాహనాలు పార్కింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఈ రోజున భగవంతుని అనుగ్రహం కోసం మీరు ఏదైనా పూజలు చేయగలిగితే దేవాలయానికి వెళ్లి పూజలు చేయండి, లేదా శివాలయానికి వెళ్లి పరమశివునికి అభిషేకం చేయండి. ఈ రోజు ఉదయాన్నే మీరు లలిత సహస్రనామ పారాయణం కానీ లేదా హనుమాన్ చాలీసా పాఠన పారాయణాన్ని పఠించడం కానీ అస్సలు మరువద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జులై మాసంలో 17వ తేదీ బుధవారం తిథి నాడు తులారాశి వారి జాతకులకు ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు ఈ రోజున రాబోతున్నాయో. ఈ ఇబ్బందికర పరిస్థితుల నుండి బయటపడాలంటే మీ జాగ్రత్తలు మీరు తప్పక తీసుకోవాల్సిందే. అలాగే భగవంతుని ఆరాధన ఇలాగ చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.